జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీ కూల్చేయబోతున్నందుకే ఈడీని ప్రయోగించిందంటూ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, జార్ఖండ్ ముక్తి మోర్చా చేసిన ప్రచారాలన్నీ కూడా కొట్టుకుపోయినాయి. వాస్తవంగా ఈడీ కేసు చట్టబద్ధంగానే అక్కడ తప్పు చేశాడు ఆయన, ఓపెన్ సీక్రెట్. తన పేరు మీద తనే ఒక టెండర్ ఇచ్చేసుకున్నాడు, తన పేరు మీద తనే ఒక గనిని రాసేసుకున్నాడు. అట్లాగే తన భార్య పేరు మీద, అట్లాగే తనకు సంబంధించిన బంధువుల పేర్ల మీద ఒక గని, ప్లస్ తనే పర్యావరణ క్లియరెన్స్లు కూడా ఇచ్చేసుకున్నటువంటి విచిత్రమైనటువంటి వ్యక్తి. మరి అట్లాంటి వాళ్ళని ఈడీ అరెస్ట్ చేయకుండా ఏం చేయాలి? ఆయన అరెస్ట్ చేస్తే అక్కడ చంపా సోరెన్ అని చెప్పేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడిని ముందు పెట్టాల్సి వచ్చింది. ముందు వాళ్ళ ఆవిడని దించుదాం అనుకున్నారు, కాకపోతే వాళ్ళ ఆవిడకి ఇస్తే ఊరుకోనని చెప్పేసి వాళ్ళ వదిన గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేసేటప్పటికి ఇక చంపా సోరెన్ని తీసుకొచ్చి పెట్టారు. దాంతో కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరినీ కలిపి తెలంగాణకు తీసుకొచ్చి అక్కడ దాచి ఉంచింది. బీజేపీ వాళ్ళతో మాట్లాడేసి ఎక్కడ చీల్చేస్తుందోనని. కానీ భారతీయ జనతా పార్టీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు జార్ఖండ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేసి సాధించేదేం లేదు ఆ చిన్న రాష్ట్రానికి సంబంధించి. అందులో వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని రేపో మాపో విడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకని ఏమీ ఇన్వాల్వ్ కాలేదు. దాంతో ఎవరి ఓట్లు వాళ్ళకు వచ్చినాయి. చంపా సోరెన్ గెలిచారు. దీంతో జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీ ఈడీని అడ్డుపెట్టి ప్రభుత్వాన్ని మార్చాలని కుట్ర పన్నిందన్నటువంటి వాదనలకి తెరపడింది.